హలో ఎవ్రీవన్. ఈ వీడియో అయితే ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. కొంచెం లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది మేము మా ఊరి దగ్గర ఉన్న చిలకలగండి ముత్యాలమ్మ వారి జాతరకు అయితే వెళ్ళాము. ఉగాది వచ్చే 2 days ముందు, అంటే ఉగాది అప్పుడు అమావాస్య వస్తుంది కదా, అమావాస్యకి 2 days ముందు ఈ జాతర అనేది స్టార్ట్ అవుతుంది. చిన్నప్పుడు అయితే ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళమి. ఈసారి కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళాము, ఈ ఇయర్ కూడా వచ్చాము. బట్ చిన్నప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ అయితే ఇప్పుడు ఆ జాతరలో తిరిగేంత లేదు. బికాస్ మనకి హైదరాబాద్లో సిటీస్ వచ్చినప్పుడు కూడా మనకి ఎగ్జిబిషన్లో కూడా ఇలాగే ఉంటున్నాయి కదా. కొలంబస్ కానీ, ఈ రైడ్స్ ఏవైతే ఉన్నాయో కొలంబస్ కానీ, జైంట్ వీల్ కానీ, బ్రేక్ డాన్స్ కానీ. సో నేను మా పాపని తీసుకొని వచ్చాను, ఫ్యామిలీతో పాటు వచ్చాను, మమ్మీ వాళ్ళతో పాటు. సో మేమైతే ఇది ట్రైన్ లాగా ఉంది. ఇదైతే ఫస్ట్ ఇది ఎక్కాం పాపని తీసుకొని. తనకి ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక రైడ్స్ ఎక్కడము. అండ్ అది ఏమో ఒక చిన్న రోలర్ కోస్టర్ లా ఉంది. ఆ తర్వాత బ్రేక్ డాన్స్ ఎక్కాము. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా మనకి ఎగ్జిబిషన్లో అయితే ఎలా ఉన్నాయో, ఆ చిన్న చిన్న కార్స్, పిల్లల కోసం రైడ్స్, ఆ తర్వాత టాంపోలిన్స్ ఉన్నాయి. అలాగే అక్కడే అంటే 2 sides ఉంటుందన్నమాట. రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, దాని ఆపోజిట్లో మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో వచ్చేసి ఈ ఎగ్జిబిషన్, ఈ రైడ్స్ కానీ, ఫుడ్ కోర్ట్స్ కానీ ఇవి అరేంజ్ చేస్తారు. టెంపుల్ పక్క నుంచి బ్యాక్ సైడ్ వరకు మొత్తము, అంటే లెఫ్ట్ సైడ్ మొత్తము ఈ షాపింగ్ అనేవి ఉంటాయి అన్నమాట. లైక్ మనం ఎగ్జిబిషన్లో ఎట్లా అయితే షాపింగ్ చేసుకుంటామో, ఇక్కడైతే చూసారా కృష్ణుడి విగ్రహాలు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో, కొనుక్కోవాలనిపించింది. ఆల్రెడీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి తీసుకోలేదు. ఇవి చూసారా టియారాస్, చక్కగా లైట్ ఉన్న టియారాస్ అయితే సేల్ చేస్తున్నారు. అండ్ ఊర్లలో కూడా వచ్చాయి మంచి మంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా. 4-5 షాప్స్ ఉన్నాయి మొత్తం మేము తిరిగిన వాటిల్లో. అండ్ ఇది వచ్చేసి టెంపుల్కి పక్క ప్లేస్ ఉంటుంది, అక్కడ ఆర్కెస్ట్రా అవన్నీ అరేంజ్ చేస్తారు. అదే ప్లేస్లో మనకి టాటూ షాప్స్ ఉన్నాయి మొత్తం అన్నీ. మేము కూడా మెహందీ ఇంప్రెషన్స్ తోటి నేను గోరింటాకు పెట్టించుకున్నా, మా పాపకు కూడా పెట్టించా. కాకపోతే అక్కడక్కడ నాకు మా పాపకి కూడా ర్యాషెస్ వచ్చాయి, పడలేదు. కాబట్టి మీరు కూడా ఎవరూ పెట్టించుకోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.